ఫారెన్ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం రేవంత్ టీంకు అధికారులు, మంత్రులు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో పర్యటించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. ముఖ్యమంత్రి ఫారెన్ టూర్ విజయవంతమైందని, టూర్లో వివిధ కంపెనీలతో ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుందని సీఎంఓ ప్రకటించింది. అమెరికా పర్యటనలో 31,532 కోట్లకు ఒప్పందాలు జరిగాయి. కొన్ని కంపెనీలు హైదరాబాద్లో తమ సెంటర్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. మరికొన్ని కంపెనీలు తమ సేవలకు విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో 30,000 కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు కాగ్నిజెంట్ ప్రతినిధులు అటెండ్ కానున్నారు. సీఎం 11 రోజుల ఫారెన్ టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? సూర్య, సీఎం రేవంత్ రెడ్డి బృందం 11 రోజుల అమెరికా టూర్ తర్వాత తిరిగి ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్టుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, కొంతమంది అధికారులు కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అయితే ఈ 11 రోజుల ఈ అమెరికా టూరులో ప్రధానంగా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు పెట్టే లక్ష్యంగానే ఈ టూర్ జరిగింది. అయితే ఇందులో సీఎంతో పాటు మంత్రులు, అధికారులు కూడా ఈ టూర్లో పాల్గొన్నారు. ప్రతి సమావేశంలో కూడా అధికారులు పాల్గొన్నారు, తర్వాత మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కంపెనీల సీఈఓలతో, అక్కడ ఉన్నటువంటి కంపెనీల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో కనుక కంపెనీలు స్థాపిస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి, ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తామనే దాని మీద అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీ ప్రతినిధులకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ తర్వాత ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళతోని అక్కడే ఒప్పందాలు చేసుకోవడం, ఇట్లా మొత్తం 19 కంపెనీలకు సంబంధించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం ఒప్పందం చేసుకున్నది. ఆ తర్వాత మొత్తం 31,500 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ఈ టూర్ కొనసాగిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఈ ఒప్పందాలు జరిగిన దాని ప్రకారం మనకు మొత్తం 19 కంపెనీలకు సంబంధించి 31,500 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టబోతున్నారు. ఇక మొత్తం ఈ 11 రోజులలో, ఈ 10 రోజులలో మొత్తం 50 సమావేశాలు వివిధ కంపెనీల ప్రతినిధులతో, తర్వాత జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమై ఈ పెట్టుబడులకు సంబంధించి వాళ్ళతో చర్చించారు. మొత్తం ఈ పెట్టుబడులతో ఇక్కడ కంపెనీలు స్థాపిస్తే, కొత్త కంపెనీలు స్థాపిస్తే 30,000కు పైగా కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి సీఎంఓ ప్రకటించింది. అయితే 11 రోజుల తర్వాత హైదరాబాద్కు సక్సెస్ఫుల్గా సీఎం రేవంత్ రెడ్డి బృందం తిరిగి వచ్చింది. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ చేరుకునేది. అయితే పెద్ద ఎత్తున అధికారులు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు పెద్ద ఎత్తున అక్కడ చాలా అందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారు. అయితే ఇవాళ ఏదైతే ఈ 19 కంపెనీలు ఉన్నాయో, ఈ 19 కంపెనీల్లో ఒకటి కాగ్నిజెంట్ కంపెనీ. ఈ కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించి ఇవాళ హైదరాబాద్లోనే కోకాపేటలో దీనికి సంబంధించి ఈ కంపెనీకి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి దీనికి చీఫ్ గెస్ట్గా, తర్వాత కొంతమంది మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కోకాపేటలో ఈ కాగ్నిజెంట్ సంబంధించిన కంపెనీ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది మొదటిది. అంటే అమెరికాలో ఏదైతే 19 కంపెనీలకు సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందాలు చేసుకున్నదో ప్రభుత్వము, అందులో భాగంగానే ఈ కాగ్నిజెంట్ సంబంధించి కూడా ఈ అమెరికాలో ఒప్పందం చేసుకున్న అందులో భాగమే ఈ కాగ్నిజెంట్ సంబంధించిన కంపెనీ ఇవాళ 5 గంటలకు కోకాపేటలో ఇది శంకుస్థాపన చేయబోతున్నారు. ఇట్లా మిగతా కంపెనీలకు సంబంధించి కూడా విడతల వారీగా హైదరాబాద్లో కొన్ని కంపెనీలు పెట్టడానికి శంకుస్థాపనలు చేయడము, మరికొన్ని కంపెనీలు మరింత ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీల్లోనే మరిన్ని విస్తరించే విధంగా అక్కడ ఒప్పందాలు చేసుకున్నారు. అందులో భాగంగానే అయితే ఏదైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో ఎంత బిజీగా షెడ్యూల్ గడిపారో, ఎంత బిజీగా కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారో, అక్కడ ఒప్పందాలు చేసుకున్నారో, అదే తరహాలో తెలంగాణలో ఈ ఒప్పందాలు చేసుకున్నాయి. వీళ్ళంత తొందరలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా, కొత్త కంపెనీలు స్థాపించే విధంగా, ఉన్న కంపెనీలను మరింత విస్తరించే విధంగా చాలా అదే తరహాలో చాలా స్పీడప్ కూడా చేస్తున్నారు. ఇవాళ కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించి శంకుస్థాపన కూడా అందులో భాగమనే చెప్పొచ్చు. ఓవరాల్గా రాష్ట్రానికి 31,500 కోట్ల పెట్టుబడులు ఈ అమెరికా టూర్ ద్వారా తెలంగాణలో పెట్టబోతున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఇది
రెండోసారి అమెరికా టూరు. మొదటిసారి వెళ్ళినప్పుడు కూడా ఈ పెట్టుబడి లక్ష్యంగా అమెరికా టూర్ వెళ్ళారు. తర్వాత రెండోసారి వెళ్ళినప్పుడు కూడా ఈ పెట్టుబడుల లక్ష్యంగానే అమెరికా టూర్ వెళ్ళారు. ఇలా 31,500 కోట్లు తెలంగాణకు తీసుకొచ్చారు. 30,000కు పైగా ఉద్యోగాలు, కొత్తగా ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. సో ఇక కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగారు. మరికొద్దిసేపట్లో అక్కడి నుంచి పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే అక్కడ మంత్రులు, తర్వాత అధికారులు, తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఆ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయటికి రాబోతున్నారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అక్కడ పెద్ద ఎత్తున కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఓవరాల్గా ఈ రెండు పర్యటనలు కూడా సీఎంగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ 2 సార్లు అమెరికా పర్యటన చేశారు. ఈ 2 సార్లు కూడా రాష్ట్రంలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టే విధంగానే ఈ టూర్ జరిగిందని చెప్పొచ్చు సూర్య.